హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిస్ రావ్లి. ప్రెజెంట్ హైదరాబాద్ రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే యూట్యూబ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఇందిరా గారి ఇంటికి అయితే వచ్చేసాం. తనతో మాట్లాడి మరెన్నో విషయాలైతే తెలుసుకుందాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు ఒక కాంపిటీటర్గా తనున్నారు. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు ఎలా ఇంతవరకు సక్సెస్ అయ్యారనేది తెలుసుకుందాం. పదండి. హాయ్ అండి. సో ఇందిరా గారు, కింద చెప్పాను కదా, సో ఏం చేస్తున్నారండి ఇప్పుడు? షూటింగ్ అండి, ఛానల్ ఉంది కదా, దానికోసం షూట్ చేసుకుంటున్నాను. ఓకే, కరెక్ట్ టైం వచ్చామైతే. ఓకే, సో షూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు ఏంటి, అక్కడికి వెళ్దాం. అసలు మీరు ఎలా షూట్ చేస్తారు అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా రండి, వెళ్దాం. మేడం ఫైనలీ మీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇది మా కిచెన్ సెటప్ అనమాట. సో క్యూట్. అండ్ కెమెరా పర్సన్ మంచి సెటప్ లో ఉన్నారు అయితే. ఓకే, అది కాకుండా మీరు ఇలా షూట్ చేస్తుంటారు కదా, ఓపెన్ కిచెన్ పెట్టేసుకున్నారు. మీ ఒరిజినల్ కిచెన్ వేరు, ఇది వేరు? ఇది వేరండి. ఇది జస్ట్ షూటింగ్ కోసమే అనమాట. పూర్తిగా టైం కేటాయించడానికి స్పేస్ అనుకోండి, వర్క్ స్పేస్ ఎలా ఉంటుందో అలా షూటింగ్ స్పేస్. సో ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు, ఏ వంటకం చేస్తున్నారు? ఉగాది కదా, ఉగాది దగ్గరకు వస్తుంది, స్వీట్ చేద్దాం అనుకున్నాను అనమాట. జొన్న రవ్వతో హల్వా. జొన్న రవ్వతో హల్వా, మామూలుగా గోధుమలు ఇలా కాకుండా మిల్లెట్స్తో కొంచెం హెల్తీగా. ఓకే, కొంచెం మంచి ఉగాది కోసం ఏదైతే చేసుకుంటున్నారో మేడం, ఆ టైంకి కరెక్ట్గా వచ్చేసాము. సో మేము కూడా మీ షూట్లో ఇన్వాల్వ్ అయిపోతాము. తప్పకుండా. నేను కూడా మీతో చాలా మాట్లాడుకోవాలని వచ్చేసాను. సో మెనీ క్వశ్చన్స్ రన్నింగ్. యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్క్ చేస్తూ మీరు ఇది మెయింటైన్ చేస్తూ ఏదైనా ఒకటే సక్సెస్ఫుల్గా రన్ అవుతారని అంటారు, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. సో అలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మనం వంట చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా, మీరు ఏది అడుగుతారో దానికి ఆన్సర్ నేను తప్పకుండా చెప్తాను. ఓకే అండి. సో ఉగాది స్పెషల్ మా అందరి కోసం కూడా ఆ స్వీట్ మాకు రెసిపీ ట్రై చేయాలని ఉంది. మీరు ఎలా చేస్తారు ఏంటి, మీ ఛానల్లో కాకుండా ఒఫిషియల్గా మనం చేద్దామండి. ఓకే, చేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి చెప్తారా? జొన్న రవ్వ అనమాట. మామూలుగా మనం దేంతో చేస్తాం, హల్వా గోధుమ రవ్వ దాంతో చేస్తాం కదా, అలా కాకుండా జొన్న రవ్వతో చేస్తున్నా నేను. ఇంకా దానికన్నా టేస్టీగా ఉంటుంది, గోధుమ రవ్వతో చేసేదానికన్నా టేస్టీగా ఉంటుంది. ఇది మామూలు జొన్న రవ్వ కాదు, స్ప్రౌటెడ్ అనమాట. అంటే జొన్నల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి చేసిన రవ్వ ఇది. ఓహో, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే. చాలా టైం టేకింగ్. ఓకే అండి. ఇదేంటంటే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. బెల్లం పౌడర్ ఇది. ఇదేంటంటే ఆర్గానిక్ బెల్లం అనమాట. అంటే మేము తయారు చేసింది అనమాట, ఆర్గానిక్. ఇది దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. మీ అందరి కోసం అయితే మంచిగా ఈజీగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వర్కింగ్ ఉమెన్ అని కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ అనే కాకుండా హాస్టల్లో చాలా మంది ఉంటారు. హెల్తీ ఫుడ్ తినాలనుకుంటారు కానీ బయట హాస్టల్ ఫుడ్ లేదా బయట ఫుడ్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు. అవును, అయినా ఎంత బయట ఫుడ్ తిన్నా మనకు దొరకట్లేదు, మంచి ఫుడ్ దొరకట్లేదు కదా. కల్తీ ఎక్కడ చూసినా కల్తీ. ఆ కల్తీ అంతా లేకుండా, మైదా లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా చేద్దామా అని నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. అంటే ఒక 6 months గ్యాప్ తీసుకొని మరి నేను ఈ యూట్యూబ్ అంతా మానేసి ఇదే చేశా. అదంతా బాగా ఫుల్ఫిల్ చేశాను అనమాట. మొత్తం అంతా తిరిగి ఒక్క దగ్గర కాదండి, చాలా తిరిగి బాగా రీసెర్చ్ చేసి. ఈ 6 months లో ఒకవేళ మీరు మొత్తం యూట్యూబ్ కే కేటాయించి ఉంటే ఇప్పుడు గోల్డెన్ బటన్ కూడా వచ్చేది. ఎందుకంటే ఇప్పటికే 9.98 lakh సబ్స్క్రైబర్స్. 9.9 lakhs. ఓ గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్? 6 years అయిపోయింది. 6 years యూట్యూబ్ సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇది ఎలా? 2 years అయిందండి. ఇన్స్టాగ్రామ్ అయితే 2 years అయింది. 2.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్ లో 6.7 ఉన్నారు. ఓకే, అంటే ఇవన్నీ మేనేజ్ చేయడానికి మీకు టైం సరిపోతుంది అసలు? అనుకుంటే మనం ఏదైనా అనుకుంటే చెయ్యొచ్చు. టైం ఉంటుంది అనుకుంటే ఉంటుందండి, ఉండదు అనుకుంటే ఉండదు. చాలా మనం అలా టీవీ ముందు కూర్చున్నాం అనుకోండి, టైం గడిచిపోతుంది. అది లేదు, మనం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే చెయ్యొచ్చు. అసలు మీరు ఇంట్లో ఏమేమి చేస్తుంటారండి, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు మెడికల్ ఫీల్డ్కి వెళ్తుంటారు, అది కవర్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు యూట్యూబ్ కోసం స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి,
మళ్ళీ రేపటి ప్రిపరేషన్ కోసం మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. అంటే నేను మామూలుగా ఏం చేస్తానంటే ఆఫీస్కి వెళ్ళి వస్తాను, 9 to 4 జాబ్ నాది. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీగా అందుకు టీవీ చూసుకుంటుంటే అలా టైం గడిచిపోతుంది, అందుకని షూట్ చేసుకుంటాను. ఒకరోజు 2-3 షూటింగ్ చేసేసుకుంటాను. ఇంకా ఆ వీక్కి ఒక 2-3 డేస్లో వీక్ అయ్యే వీడియోస్ అయిపోతాయి. హైదరాబాద్ రుచులు అని ఎందుకు పెట్టారండి? అంటే హైదరాబాద్లో అందరు రకరకాల జనాలు ఉంటారు చూసారా, నార్త్ ఇండియన్స్ ఉంటారు, చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు. కాబట్టి హైదరాబాద్ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి అని చెప్పడం, అన్ని రుచులు హైదరాబాద్లో దొరుకుతాయి అని చెప్పాలి. అయినా మీ వ్యూస్ మామూలుగా లేవండి, ఏది ముట్టుకున్నా లక్షల్లో పోతుంది. అసలు అది అదృష్టమా, హార్డ్ వర్కా, మీరు పెట్టిన టైమా, ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం కూడా ఈ రోజు కాలంలో చాలా అంటే చాలా పెద్ద విషయం. మేడం షూటింగ్ ఎలా చేస్తారనేది కనుక్కుందాం. ఓకే అండి. ఎందుకంటే ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్, ఇది మినిట్స్లో అయిపోదు. కాకపోతే మనం కొంచెం హెల్దీగా చేసుకుంటాం అనమాట. ఇదే డిష్ హెల్దీగా చేసుకుందాం. ఓకే, సో హల్వా అయితే రొటీన్గా తింటూనే ఉన్నాను. ఈసారి జొన్న హల్వా అప్పప్ప, స్ప్రౌటెడ్ జొన్నలతో హల్వా అనమాట. జొన్న హల్వా అయితే ఇది ట్రై చేయాలంటే ఓకే, నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే అది స్వీట్ కాబట్టి, ఓకే ఉగాది స్పెషల్ కాబట్టి చేసేద్దామండి. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తారో చూద్దాం. నేను 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాను. 1 కప్పు తీసుకుని ఒక 3 cups వరకు మనం వాటర్ పోసుకోవాలి. యాక్చువల్గా కడగాలి జొన్నల్ని, కాకపోతే నేను స్ప్రౌటెడ్ అని చెప్పాను కదా, నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత చేసినవి కాబట్టి నా రవ్వ కడగాల్సిన అవసరం లేదు. జొన్న రవ్వని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాల పాటు పడుతుందండి. ఓకే, అంతలోపు అసలు ఇందిరా గారి ఫ్యామిలీ తెలుసుకున్నాం. ఎవరెవరు ఉంటారు, సార్ ఏం చేస్తుంటారు? యాక్చువల్గా సాఫ్ట్వేర్లో చేస్తారు. ఎండనో ఫౌండేషన్ అని ఉందన్నమాట. మామూలుగా సైబర్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. ఓకే, మంచి సోషల్ యాక్టివిస్ట్. ఎంతమంది పిల్లలు? 2 అండి, పాప బాబు. అమ్మాయి ఏమో బిఆర్క్ చేసింది, ఇక్కడ బిఆర్క్ చేసింది, స్పెయిన్లో ఎంఆర్క్ చేసి వచ్చింది. బాబు ఇంజనీరింగ్ 2nd year ఇప్పుడు. ఓకే, మొత్తం ఫుల్ సెటిల్డ్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా చేయాలంటే సార్ సపోర్ట్ కూడా ఉండాలి. అవునండి, తప్పకుండా. అసలు ఎవరు వాళ్ళ సపోర్ట్ లేదు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదంటే మనం చేయలేం. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయాలన్నా, ఒక దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని ఇంతమంది ప్రజల ముందుకు పెట్టాలంటే పేషెన్స్, సార్ సపోర్ట్, కోఆపరేటివ్. సార్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే నిజం చెప్పాలంటే నాకన్నా ఎక్కువ ఆయనే కష్టపడతారు, బాగా ఎంకరేజ్ చేస్తారండి. నేను చెప్తున్నాను కదా, మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందనుకోండి చాలా ఈజీ అవుతుంది అనమాట. సపోర్ట్ లేని వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, ఫేమ్ అయి ఉంటారు, కానీ సపోర్ట్ ఉంటే మాత్రం చాలా ఈజీగా, మనం ఇంత ఈజీగా మనం ఇన్ని వర్కులు చేయగలుగుతున్నాము అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ. అండర్స్టాండింగ్, సపోర్ట్. ఇప్పుడు నేను చేస్తుంటాను, షూటింగ్ చేస్తాను, పిల్లలు అరవద్దు, మాట్లాడొద్దు, అంతే కదా, అంటే డిస్టర్బెన్సెస్ ఏమి ఉండొద్దు, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అట్లా అసలు అనుకున్నారా యూట్యూబ్కి రాగానే నాకు ఇలా ఫేమ్ వచ్చేస్తుంది, లేదా తొందరగా వ్యూవర్షిప్ తెచ్చుకుంటానని అనుకున్నారు ఎప్పుడైనా? యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలీదు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని, కానీ అదేం తెలియదు అనమాట. ఏదో ఒకటి చేద్దాము, ఖాళీగా ఉండడం ఎందుకు. మా అమ్మ బాగా వంట చేసేది, ఇల్లు పక్క పక్కనే, అమ్మ వాళ్ళది పక్కన, సిస్టర్ వాళ్ళది పక్కన ఉండేది అనమాట. అమ్మ బాగా వంట చేసేది, ఎవరు వచ్చినా అసలు ఎంత బాగా చేస్తున్నావు అనేవాళ్ళు అనమాట. ఒక ఎగ్ కర్రీ చేసేది, అదే అలా ఎగ్ ఇప్పుడు చాలా ఉన్నాయి అవి. ఫస్ట్ నేనే చేశాను అది, ఇప్పుడు మాత్రం చాలా ఉన్నాయి యూట్యూబ్లో, మొత్తం యూట్యూబ్ నిండా ఉన్నాయి. హైదరాబాద్ స్పెషల్ ఎగ్ కర్రీ అంటే చాలా వస్తాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. అయితే ఆ ఎగ్ కర్రీని అందరికి చూపించాలి అనుకున్నా, ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. ఫస్ట్ యాక్చువల్లీ ఎగ్ పెట్టద్దు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, ఎగ్తో ఎందుకు అనేసి బిల్లల పులుసు అని ఒకటి శనగపిండితో చేశా, అది ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్ కర్రీ పెట్టాను అనమాట. ఫస్ట్ వ్యూస్ ఎంత వచ్చిందండి? అసలు 1 monthలోనే నాకు ఎగ్ కర్రీ చాలా హెల్ప్ అయింది. అప్పట్లో ఒక 6 years బ్యాక్ అంటే అసలు యూట్యూబ్ అనేది చాలా తెలీదు. అలా యూట్యూబ్లో పెడితే మనకు వ్యూస్ రావాలి, లైక్స్ వస్తాయి, లేదంటే ఇంకా యూట్యూబ్కి సంబంధించిన నాలెడ్జ్ అప్పుడు లేదు, అసలు నాకు కూడా లేదు పెద్దగా లేదు. కానీ నేను నాది
అమ్మది ఉండని యూట్యూబ్లో పెట్టుకుంటే ఇంకెప్పటికైనా చూసుకోవచ్చు కదా అన్నట్టుగా అలా పోస్ట్ చేశా. అట్లా దాంతో నాకు కొంచెం అంటే ధైర్యం వచ్చేసింది, కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఈవినింగ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఏదో ఒకటి చేసుకుందాంలే అన్నట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసా, అలా స్టార్ట్ చేసా. ఓకే, అసలు ఇప్పుడు మీకు వస్తున్న యూట్యూబ్ ఇన్కమ్తో మీరు ఏం చేస్తున్నారు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ అంటే చెప్పాను కదా, మా హస్బెండ్ ఎన్నో ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది, దాంట్లో నేను మామూలుగా అంటే మ్యాక్సిమం 50% పైన నేను దానికే ఇచ్చేస్తుంటా. ఓకే, దానికి మీరు డోనర్ అనుకోండి. డోనర్. ఓకే, హస్బెండ్ సంపాదిస్తుంటారు, మీకు ఇస్తుంటారు, మీ సంపాదన తీసుకెళ్ళి మళ్ళీ హస్బెండ్ చేతిలోనే పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళట్లేదు, మనీ అటు ఇటు రొటేట్ అవుతున్నాయి అంతే. అంటే ఫౌండేషన్ కూడా డబ్బులు కావాలి కదా, అందుకని ఎవరు లేకపోయినా మీ సపోర్ట్ ఉంది కదా సార్కి, సార్ సక్సెస్ అయిపోతారు. సార్ సపోర్ట్ ఇస్తున్నారు, మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఓకే, అసలు మీకు యూట్యూబ్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈ రెసిపీస్ చేయాలి, ఇంత టైం పడుతుంది, అసలు ఫుడ్ రెసిపీస్లో కొత్తగా చేయాలి, ఎందుకంటే అందరికి తెలిసినవి కాకుండా కొత్తగా చేస్తేనే చూస్తారు. సో ఎలా ఆ యూనిక్ ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే చెప్తున్నాను కదా, ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి వర్క్ చేయాలి, నాకు నచ్చేది కాదనమాట ఖాళీగా ఉండడము, ఏదో ఒక పని చేయాలి, టీవీలు చూసి సీరియల్స్ చూసి అట్లా కూర్చోవడం నాకు నచ్చదు మామూలుగా. ఇంకా ఏదో ఒకటి వర్క్ చేసుకోవాలి అట్లా అని అనుకునేదాన్ని అనమాట. మ్యూజిక్ నేర్చుకుందామని కొన్ని రోజులు, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కొన్ని రోజులు అలా చేసా. నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఎంఏ చేసా, ఎంబీఏ చేసా. మ్యారేజ్ అయిన తర్వాతనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను అనమాట. అట్లా చేస్తూ ఇంకా నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ ఇంకా రెసిపీస్ అప్లోడ్ చేద్దామని. సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడైతే మా పాప చేస్తుంది, అంతకుముందు సురేష్ అని ఇంకో అబ్బాయి చేసేవాడు అనమాట స్టార్టింగ్లో. నాకు తర్వాత మా అమ్మాయి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత తను చూసుకుంటుంది ఇదంతా. ఓకే, ముందుగా అయితే మీ వీడియోస్లో మీ ఫేస్ కూడా కనిపించలేదు? లేదండి, ఈ మధ్యనే నేను ఫేస్ కనిపిస్తూ చేస్తున్నా, అంతకుముందు చేయలేదు. అంటే అప్పుడు ఎందుకు ఫేస్ రివీల్ చేయలేదు? అంటే అసలు యాక్చువల్ నిజం చెప్పాలంటే నాకు తెలియదు చెయ్యాలి, నేను అందరికి కనిపించాలి అని కూడా అనుకోలేదు. నేను చాలా ఇన్నోసెంట్ యాక్చువల్, అంటే చాలా అవును. నేను ఇంత రావడానికి కూడా అందరు అంటారు కదా, ఇప్పుడు అందరు మగవాళ్ళ వెనక ఆడవాళ్ళు ఉంటారు కదా, అట్లానే ఈ ఆడవాళ్ళ వెనక మగవాళ్ళు కూడా ఉంటారని నా ద్వారా బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట, సపోర్ట్ చేస్తుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. ఏదైనా చేసుకోవడానికి అంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఏమైనా చేసుకోవచ్చు, దానికి కొంచెం సపోర్ట్ చేస్తారు ఇంకెక్కువ. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినట్టేనండి? ఇది ఉడకాలి, ఉడికిన తర్వాత మనం దీంట్లో బెల్లం వేసుకోవాలి. నా దగ్గర పౌడరే కాబట్టి నేను డైరెక్ట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ స్మెల్ చూడండి, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. అది కలపాలి లాంటివి ఏమీ కలపరు, ఇందులో కెమికల్స్ ఏమీ కలిసి ఉండవు, ఆర్గానిక్ బెల్లం అది. స్మెల్ చూసినప్పటి నుండి దీని వైపుకే లాగేస్తున్నాం మనసు. ముందైతే నార్మల్ వంటకాలతో స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు రాగి, జావా, జొన్నలు, స్ప్రౌట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అంటే జనాలకి అందరికీ చెప్పాలని. నెక్స్ట్ మనం ఇది మధ్యలో చెక్ చేసుకోవాలి, కింద మాడిపోకుండా కలుపుకోవాలి, చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు ఇప్పటికీ 6 years అయింది యూట్యూబ్లో అని అంటున్నారు కాబట్టి ఫస్ట్లో మీరు భయపడ్డారా అండి? ఒకవేళ ఈ వ్యూవర్షిప్ కానీ ఇది కానీ తక్కువ అయిపోతుందా, నేను ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉండగలుగుతానా లేదా? ఫుడ్ బ్లాగర్స్ ఈ మధ్యకాలంలో చాలా అసలు లక్షల్లో ఉన్నారు, మామూలుగా కాదు. ఎందుకంటే అందులో మీది సెలెక్ట్ అవ్వాలి, మీ వ్యూస్ రావాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ టెన్షన్తో కూడిన వర్క్ అది. సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు? యూట్యూబ్లో కూడా విపరీతమైన ఛానల్స్ పెరిగిపోయాయి, కొంచెం అప్పుడప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంది. బాగా అల్గారిథం మారిపోయింది యూట్యూబ్లో అనిపించేది, స్ట్రెస్ అనిపించి ఆ రకంగా కూడా నేను ఫేస్బుక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో ఒక 1000 వచ్చేది, ఫేస్బుక్లో 10,000, 20,000. యూట్యూబ్లో 10,000 కూడా రాకుండా ఫేస్బుక్లో 1 lakh అలా వెళ్ళిపోతుంటాయి అనమాట. అక్కడ చూసుకొని నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా, కంపేర్ చేసుకుంటుంటా అనమాట. డిఫరెంట్గా వస్తుంది వ్యూవర్షిప్. 10,000 కూడా రాదు యూట్యూబ్లో, కానీ ఫేస్బుక్ వచ్చేసరికి 1 lakh వెళ్ళిపోతుంది. అట్లా ఫేస్బుక్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు అయితే. బాగుంది, ఫేస్బుక్ బాగుంది,
అండ్ తెలుగు వాళ్ళల్లో ఒక ఇండియన్ కిచెన్ షోస్ ఏదైతే ఉంటుందో ఆ షోలలో మీది టాప్ ప్రయారిటీ లిస్ట్ లో ఫేస్బుక్ లో అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కానీ యూట్యూబ్ లో కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల వ్యూవర్షిప్ మరి అల్గారిథం కూడా బాగా మారిపోయింది. యూట్యూబ్ అల్గారిథం మారిపోయింది. పైనుంచి నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, అందుకని చాలా తగ్గిపోయింది అనమాట. రెవెన్యూ కూడా బాగా పడిపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ ఓకేలే అని చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేసేది నువ్వు చేసేసుకో. కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా చాలా మంది కష్టపడుతుంటారు. ఈజీగా కొన్నిసార్లు ఏదో వీడియో సడన్ గా వైరల్ అయిపోతుంది, అది అవుట్పుట్ వచ్చేస్తుంది. అసలు ఆ వీడియో అది పోద్ది అని అనుకోకుండానే అయిపోతుంది. కొన్నిసార్లు చాలా ఇన్వెస్ట్ చేసి చాలా టైం తీసుకొని ఒక రెసిపీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఇది చేసాం, చాలా అంటే చాలా బాగా వచ్చింది, మనకు అవుట్పుట్ బాగుంది అని అనుకుంటాం, అసలు అయిపోదు. అంతే అండి, అదే అక్కడ కొంచెం డిప్రెస్ అనిపిస్తుంది అనమాట. ఇంత కష్టపడుతున్నాం కదా, ఏదో చేశారు అంటే ఇక ఆడియన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. కానీ మీరైతే ఆ స్ట్రెస్ నుండి బయటకు వచ్చేసేయండి, ఫ్యామిలీ సపోర్ట్ తో ముందుకు వెళ్ళిపోండి. ఇలాగే ఇంకా మంచి గోల్డెన్ బటన్, ఇంకా ఫ్యూచర్ లో యూట్యూబ్ లో మంచి స్థానంలో ఉండాలి. ఒక వర్గం వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. ఎందుకు ఇది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అంటారా? ఇంకా ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి. ఇది ఉడికిందే చెక్ చేసుకుని, ఉడికిన తర్వాత నార్మల్ గా ఎలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట, అది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి. నార్మల్గా బెల్లం పౌడర్ని చాలా తక్కువ టైమ్స్ చూస్తుంటాం, అందులో మంచి స్మెల్ రావడం అంటే ఒరిజినల్ స్మెల్ అనమాట. ఇది మామూలుగా ఏమి వెయ్యకుండా, కెమికల్స్ లాంటివి లేకుండా ఒరిజినల్ బెల్లం, అందుకని అంత మంచి స్మెల్ వస్తుంది. కాకపోతే కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, దీంట్లో ఏం కలపలేదు కాబట్టి డార్క్ కలర్లో ఉంటుంది. అవునండి, అడగడం మర్చిపోయాను, మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత అండి ఈ యూట్యూబ్లో సంపాదించింది? ఫస్ట్ ఇన్కమ్ అంటే మనకి ఫస్ట్లో ఒక 2-3 మంత్స్కి వచ్చేసింది నాకు ఫస్ట్ ఇన్కమ్. స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఇన్ని అవర్స్ అని ఏమి ఉండేది కాదు, వాచ్ అవర్స్ ఏం లేవు. నాకు ఫస్ట్ $100 వచ్చింది అనమాట. $100 అయిన తర్వాతనే ఇస్తారు కదా మనకి. ఫస్ట్ 3 మంత్స్లోనే సంపాదించారు, వచ్చేసింది. అంటే నేను చెప్పాను కదా నాకు కొంచెం ఎగ్ కర్రీ అని చెప్పాను, ఆ కర్రీతోనే బాగా వచ్చేసింది. ఒక 1 మంత్లో 10,000 వ్యూస్ వచ్చేసినాయి. అంటే స్టార్టింగ్ అంటే ఆ ఎక్సైట్మెంట్ ఇంకా అంతే. అసలు స్టార్ట్ చేసిన వెంటనే రావడం అనేది చాలా తొందరగా వచ్చేసింది అనుకోండి. మీ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో మీ లక్. ఆ యూట్యూబ్లో వెళ్ళాలన్నా కూడా కొంతమంది ఎంతో కష్టపడుతున్నా కూడా వాళ్ళ వ్యూస్ అంతవరకు రీచ్ అవ్వవు. ఇది బెల్లం కదా, బెల్లం వేసాం కదా, పల్చగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే షుగర్ సిరప్ లాగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు షుగర్ అంటే గుర్తుకొచ్చింది, ఇప్పుడు బెల్లం అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా, సో ఆర్గానిక్ షుగర్ లాంటివి ఏమైనా యూజ్ చేయాలనుకుంటే అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండి. షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో హెల్తీ డైట్ కోసం తన ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ స్టైల్లో మీరు చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, డెఫినెట్లీ అవుట్పుట్ సేమ్గా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది మనం జొన్న రవ్వ అనుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది జొన్నలు అనగానే పక్కకి వెళ్ళిపోతుంటారు, అలా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ దాంట్లో మీకు చాలా ఎక్కువ వ్యూస్ తెప్పించింది మీరు ఎగ్ కర్రీ అన్నారు కదా, అది కాకుండా ఇంకేంటి? ఫిష్ ఫ్రై. అసలు స్టార్టింగ్ చేసిన ఫిష్ ఫ్రై 6 years బ్యాక్ చేసిన ఫిష్ ఫ్రై ఇంకా నడుస్తుంది నాది. ఇప్పటికీ దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. దోశ బ్యాటర్ ఒకటి, అది చెప్పడం మర్చిపోయి. ఇంకా ఇన్స్టంట్ మిక్సెస్ ఉన్నాయి నా దాంట్లో బాగా, దాంతోనే నా ఛానల్ కూడా ముందుకు రావడం మెయిన్ కారణం అదే అనమాట. అంటే ఇన్స్టంట్ అంటే మామూలుగా ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, కిచిడి అలాంటివి అనమాట బాగా చేశాను. అంటే వర్కింగ్ ఉమెన్ కోసం అని బాగా చేశాను. నేను వర్కింగ్ కదా, ఏదేది ఈజీయో నాకు ఈజీగా చేసుకోవడం అదనమాట. అంటే కిచిడి జస్ట్ ఉడికించేస్తే సరిపోద్ది అనమాట. మనం అన్ని కూరగాయలు వేసుకొని కట్ చేసుకొని అలా కాకుండా. ఓకే, సో దానివల్ల మంచి పాపులారిటీ, ఒక సక్సెస్ఫుల్ రన్నింగ్ ఛానల్ యూట్యూబ్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్.
ఇది కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇది కొంచెం పల్చగా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు పోసేయడము. మనం ఇవన్నీ వేయించేసుకొని ఇందులో వేసేసేయాలి. నెయ్యిలో వేసేసుకొని ఓకేనా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, అంటే దీంట్లో మనం ఇలాచి పౌడర్ వేసుకుందాము పైనుండి. పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే బెల్లం వేసాం కదా, పాలు ఎరిగే ఛాన్స్ ఉంది. ఇది పక్కన పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవచ్చు అండి? ఎక్కడ ఒరిజినల్ గా దొరకట్లేదు, ఇంజెక్షన్ ఇచ్చి పాలు తీస్తున్నారు. నెయ్యి ఎంత వేసుకోవచ్చు. ఈ దానికి మనం స్వీట్ కాబట్టి ఇంకొంచెం వేసుకున్న ప్రాబ్లం చాలా బాగుంటుంది ఇక్కడ. దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆప్షనల్. మ్యాండేటరీ అయితే మనం చేసి పక్కన పెట్టేసుకున్నాం, ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది దీంట్లోకి పైన మంచి కలర్ఫుల్ గా అలా ఎంజాయ్ చేస్తూ తినాలంటే అలా డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే. గార్నిషింగ్ అన్నమాట. లాస్ట్కి కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇది ఇలా పల్చగా ఉంది కదా, ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే చల్లారితే గట్టిగా అయిపోద్ది అనమాట. ఓకే, స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. వేడి వేడిగా అలా పొగలెళ్తున్నాయి మేడం. వేడి వేడి హల్వా. ఉగాది స్పెషల్ అన్నమాట. ఉగాదికి మేమైతే భక్షాలు అవి చేస్తాం కంపల్సరీ. ఉగాది పచ్చడి, భక్షాలు, కట్టుచారు. భక్షాలు మనం పప్పు ఉడకబెడతాం కదా, దాంతో వచ్చిన వాటర్తో కట్టుచారు చేస్తాం అనమాట. అంటే మీ ఛానల్లో ఇప్పుడు అది కూడా నెక్స్ట్ చేస్తుంటారు అనమాట ఉగాదికి కంపల్సరీ. ఉగాది స్పెషల్ స్వీట్, అలాగే ఉగాది కోసం రొటీన్గా చేసే భక్షాలని మీ స్టైల్లో మీరు కొత్తగా చేస్తారైతే. తప్పకుండా. ఫస్ట్ మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, నా సబ్స్క్రైబర్స్కి ఎలాగో నేను చూపించలేకపోతున్నా, డైరెక్ట్గా మీరైనా టేస్ట్ చేసి వాళ్ళందరికీ చెప్పండి ఎలా ఉందో. హైదరాబాద్ రుచుల ప్రేక్షకులందరికీ, అలాగే ఏపీఎన్ ప్రేక్షకులందరికీ ఓకే టేస్ట్ చేస్తున్నాను. ఎక్కువ స్వీట్ లేదు, అలా అని అసలు స్వీట్ లెస్ లాగా అనుకోవట్లేదు. మంచిగా న్యూట్రల్గా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు మీరు టేస్ట్ చేసిన తర్వాత ఇలా మీ ఛానల్లో కూడా కూర్చొని టేస్ట్ చేసి ఉండరు. ఎలా? అవునండి, నిజమే. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒకరు వచ్చి నాది చూసి టేస్ట్ చేసి వెంటనే చెప్తే బాగుంటుంది కదా. సో ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, మీరు అనుకున్న హైట్కి ఆ రీచ్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏబిఎన్ ప్రేక్షకులు, ఏబిఎన్ తరపు నుండి కూడా మీరు మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఉగాది. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్.
సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.